పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో అమాయకులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ దాడిని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం గ్రామ ప్రజలు, యువత, మహిళలు, పిల్లలు కలిసి క్రొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు మాట్లాడుతూ పాకిస్తాన్ నుంచి జరుగుతున్న ఉగ్ర చర్యలు దేశానికి ముప్పుగా మారుతున్నాయని, ఇలాంటి కుట్రలపై భారత ప్రభుత్వం కఠినంగా స్పందించాలని కోరారు. ఈ ర్యాలీ ద్వారా గ్రామస్తులు తమ దేశభక్తిని చాటారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి భారతీయుడు గలం ఒకటే అని సందేశాన్ని పంపారు. ఏదైతే కాశ్మీర్లోని పహల్గామ్ గ్రామంలో జరిగినటువంటి కుట్రలో పాకిస్తాన్ తీవ్రవాదులు మన భారతీయులైనటువంటి హిందువుల్ని ఉచ్చకోత చంపడం, నిర్దాక్షంగా చంపడం అందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి చర్యలను భారతదేశం ఎప్పుడు కూడా సహించదు. హిందువులందరం, భారతీయులందరం ఒక్కటిగా ఉంటూ మరి పాకిస్తాన్ వారికి తగిన బుద్ధి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి వారికి ప్రత్యేకంగా ప్రతి చర్య ఉంటుంది. ఖచ్చితంగా కాసుకోబిడ్డ అన్నట్టుగా మీ పని పట్టడానికి మేము ఖచ్చితంగా హిందువులంతా ఏకమైన, భారతీయులందరం ఏకమే ఉన్నాం. కాబట్టి మీకు ప్రతి చర్య తప్పదు. ఇంత భారీ మూల్యం మీరు చెల్లించుకుంటారని తెలియజేస్తున్నాం. మరి ఈరోజు అసలు బాసినటువంటి అమరులకు మా గ్రామం నుండి అందరం కొవ్వొత్తురాలుగా నిర్వహించి వారికి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ వారికి అసలు నేల నడిపిస్తూ జై హింద్. బోధన్ మండలము, నిజామాబాద్ జిల్లా 22వ తేదీ రోజు పాల్వాయిలో టూరిజంకు వెళ్ళినటువంటి 26 మందిని బలి తీసుకున్న ఉగ్రవాదంకి బలైపోయారు, అమరవీరులు అయిపోయారు వాళ్ళు. వాళ్ళకు ఈరోజు మన గ్రామంలో కొవ్వొత్తి ర్యాలీ చేయడం జరిగినది. కానీ ఇది ఏమైనా చర్యగా తీవ్రంగా ఖండిస్తున్నారు దేశ ప్రజలు మొత్తము. ఇది భారతదేశం పైన జరిగినటువంటి దాడిగా పేర్కొంటూ, ముఖ్యంగా హిందూ మతం మీద జరిగింది అనేది ప్రతి ఒక్క హిందువుకి మనసులో బాధేస్తుంది. అది చూస్తేనే కన్నీళ్ళు వస్తున్నాయి ప్రతి ఒక్కరికి. కాబట్టి ఇది తీవ్రమైన చర్య. పహల్గామ్లో విహారయాత్రకు ఇచ్చేసినటువంటి కొంతమంది పైన మరి ఉగ్రదాడి అనేటువంటి జరిగింది. అది హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి గాను కొంతమంది కుట్రగా చేసేసి ఏదైతే అక్కడ ఉన్నటువంటి హిందూ మతం పైన దాడి చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది ఇప్పటికే ఆల్రెడీ భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సన్నద్ధంగా ఉంది. వారికి ప్రచర్యగా చూపిస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే ప్రధాని మోడీ గారు వారి పైన విమర్శిస్తూ ఇది జరిగినటువంటి ఘటన అనేటువంటి ఏదైతే కుట్ర జరిగిందో ఇది కేవలం భారతీయ హిందువులపై జరిగినటువంటి కుట్రగా భావించి, ఇది భారతదేశ ఆత్మ కుట్రగా భావించి ఏదైతే పాక్ మరియు భారత్ పైన ఉన్నటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.